మా తండ్రి ఈ యొక్క పరిశుద్ధ దినమున మా తండ్రి శిలువ అనేటువంటి ధ్యానమును ధ్యానించినటువంటి నా తండ్రి సైతాన్ని కలిగించుతున్నటువంటి అనేకమైనటువంటి ఆటంకములన్నింటినీ మా ప్రభా దూరపరిచి సైతానిక శక్తులన్నింటిని పారద్రోలి ఈ యొక్క మందిరం అంతటి చుట్టూ మా ప్రభా మీ యొక్క పరిశుద్ధ దేవదూతలను కంచిగా కావలి వేసి కాపరక్షించి మా ప్రభా మీ యొక్క శిలువ వైపు చూచుటకు కూడా శక్తి చాలనేటువంటి నన్ను నా తండ్రి నన్ను బలపరిచి మీ యొక్క శిలువ చాటను నన్ను మరుగుపరిచి మా ప్రభా నా యొక్క నోటిని దూరంగా వాడుకొని నాతోనూ మా అందరితోనూ మా ప్రభా కావాల్సినటువంటి ఆత్మీయ వాక్యమును మా ప్రభావ అందించి మనందరినీ కూడా తృప్తిపరచమని ఈ సమయంలో చేరిన ప్రతి బిడ్డను కూడా మా ప్రభావ మీరు దీవించి ఆశీర్వించమని సైతాన్ యొక్క శక్తులన్నింటినీ కూడా లయపరచమని మా ప్రభు ప్రేక్ష కూడా నేసుక్రీస్తు కొన్ని నామాను బట్టి అతి వినంగా బ్రతమాలు పెట్టుకుని నామ సమసి పోతివా సమసి పోతి
మరి సిలువ అనేటువంటి అంశాన్ని దేవుడు మరి సంఘ కాపరి ద్వారాగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. అలాగే మరి సంఘ కాపరి గారికి, సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, సంఘస్థులందరికీ, యవన బిడ్డలకు, మరి సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా ప్రభు యొక్క నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి సిలువ అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని చెప్పేసి అన్నప్పుడు మరి సైతాను కొన్ని ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి నేను గమనించాను. మరి కాబట్టి మరి మొదట్లో దాని నిమిత్తమై మరి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ప్రార్థించవలసి వచ్చింది. దేవుడు మరి బలపరచులాగన మరి ఈ యొక్క సిలువ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉంటుండగా, సిలువ యొక్క విలువ అనేది మరి మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మానవునిగా ఈ లోకంలో జన్మించి మానవాళి నిమిత్తము ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యము, సిలువలో చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి సిలువలో ఆయన మరి మేకులతో కొట్టి మరి ఆ యొక్క దుర్మార్గులు ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు ఆయనను చంపుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, తమ జీవిత విధానానికి ఆటంకం కలిగించేటువంటి ఒక వ్యక్తిని మేము చంపుతున్నాము అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారు మరి ఈ యొక్క సిలువలో మేము గొప్పగా ఏదో చేస్తున్నామని చెప్పేసి వారు అనుకున్నట్టుగా మరి మనం గమనించవచ్చు. మరి ఈ యొక్క కార్యము లోక ఆరంభంలోనే మరి సిలువ దేవుని ప్రణాళిక అని వారు గ్రహించలేకపోయారు. మరి మొదటగా మనం ఇప్పుడు చదివినటువంటి వాక్యంలో ఒక వాక్యంలో అమ్మగారు చదివారు, అరణ్యంలో మోషే మరి సర్పమును ఎలాగూ ఎత్తాడు అని చెప్పేసి అనేది ఈ విషయాన్ని మనం చదివాము, యోహాను సువార్తలో చదివాము. అయితే ఈ యొక్క సర్పాన్ని ఎందుకు ఎత్తవలసి వచ్చిందని అంటే, మరి ఆ ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దాస్యముల నుండి విడిపింపబడి అరణ్య మార్గం ద్వారా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి మోషే మీద అలాగే యెహోవా దేవుని మీద వారు ఒక విధమైనటువంటి మరి తిరుగుబాటులాగా లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తాపకరమైనటువంటి సర్పములను వారిలో ప్రవేశింపజేసినప్పుడు వారు ఆ యొక్క సర్పముల చేత కాటు వేయబడి కరిచి చచ్చిపోయినట్టుగా, చంపబడినట్టుగా వాక్యంలో మనం చూడగలం. అయితే ఈ యొక్క సర్పం కాటుకు చనిపోతున్నప్పుడు తిరిగి వారు మోషే దగ్గరికి వచ్చి మోషేని వేడుకున్నప్పుడు మోషే యెహోవా దేవునికి మొరపెట్టగా దేవుడు సెలవిచ్చినటువంటి మాట, ఒక ఇత్తడి సర్పమును చేయించి ఒక స్తంభం మీద నిలబెట్టినట్లయితే ఆ యొక్క పాము కాటుకు గురైనటువంటి వారు నిదానించి ఆ యొక్క ఇత్తడి సర్పమును ఎవరైతే చూస్తారో వారు తిరిగి బ్రతుకుతారని చెప్పేసి దేవుడు మోషేకు సెలవిచ్చినప్పుడు మోషే ఆ యొక్క ఇత్తడి సర్పమును చేయించి ఒక స్తంభం మీద నిలబెట్టినప్పుడు ఎవరైతే పాము కాటుకు గురవుతారో వారు ఆ యొక్క సర్పాన్ని నిదానించి చూసినప్పుడు తిరిగి బ్రతికినట్లుగా మన వాక్యంలో సాంఖ్యకాండంలో చూడగలుగుతాం. అయితే పాము తాపకరమైనటువంటి అంటే మహాభయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సర్పాలను దేవుడు వారి మధ్యలో ఆ కాలంలో ప్రవేశింపజేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. పాము కాటుకు గురైన ప్రమాదకరమైనటువంటి పాము కరిచినప్పుడు ఆ యొక్క విషం అనేది మరి మనిషి యొక్క రక్తంలో ప్రవేశించి మొదటగా కంటి చూపు ఆ వ్యక్తి కోల్పోవటం జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా మా యొక్క కొలీగు, మా యొక్క స్నేహితుడికి మరి దాదాపు ఒక 10 సంవత్సరాలు క్రితము ఇదే హైదరాబాద్ నగరంలో ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా మరి జరిగినటువంటి సంఘటన, ఒక విషసర్పము కరచడం ద్వారాగా మరి వారు కామినేని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు అడ్మిట్ చేసుకోలేదు. తిరిగి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు నాకు కళ్ళు కనిపించడం లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కళ్ళ చూపు మనిషి కోల్పోతాడు. తర్వాత విషమంతా ఒంట్లో శరీరంలో ప్రవేశించిన తర్వాత మరి నోట నుండి నురుగు కక్కి చనిపోవటం అనేది జరుగుతుంది. ఇది మరి ప్రత్యక్షంగా ఒకవేళ చూసిన వాళ్ళకి అనుభవం కానీ చూడని వాళ్ళకు తెలియదు. ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి ఆ యొక్క విషయం అనేది ఎక్కకుండా మనిషి ప్రమాదంలో నుండి తప్పించుకోవటానికి దేవుని వైపు అంటే సిలువలో ఆ యొక్క ఇత్తడి సర్పము వైపు ఎవరైతే చూస్తారో వారు తిరిగి బ్రతుకుతారని చెప్పేసి యెహోవా దేవుడు మోషేతో సెలవిచ్చినాడు.
దానికి సాదృశ్యంగానే ఇప్పుడు మనం చదివినటువంటి యోహాను సువార్తలో చదివినటువంటి వాక్యము, మరి మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడని చెప్పేసి మనం ఇక్కడ వాక్యంలో చదివాము. మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు ఆ యొక్క మనుష్య కుమారుని వైపు పాపం చేసినటువంటి మనము ఎవరమైతే ఆయన వైపు నిదానించి చూస్తామో మన యొక్క పాపములన్నీ కూడా క్షమించబడి తిరిగి మనం కూడా మరి రక్షణ మార్గంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనందరికీ కూడా ఆయన యొక్క కృపను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మరి మనం గమనించినట్లయితే సిలువలో యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలలో మొదటి దొంగ కేవలము ఆయనను దూషించుతూ నీవు దేవుని కుమారుడవే కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పేసి అన్నాడు, చెప్పినాడే కానీ ఆయన ఏమాత్రము యేసు వైపు చూడలేదు. మరి అదే రెండవ దొంగ అతనిని మొదటి వారిని గద్దించి తర్వాత అతను ఏం చేశాడు, యేసు వైపు చూచి అని మనం బైబిల్లో చదవగలము. ఆ వ్యక్తి యేసు వైపు చూచి వేడుకున్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మాత్రమే అన్నాడు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరి ఆ సమయంలో కూడా ఆ యొక్క దొంగను రక్షించినట్లుగా అతనికి ఒక ఊహించినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండటానికి ఆయనతో కూడా ఉండటానికి కలుగజేసినటువంటి ఆ యొక్క గొప్ప ధన్యతను గురించి మనం మరి దేవునికి స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. మొదటి దొంగ మాత్రము దేవుని వైపు చూడలేదు కాబట్టి అతన్ని నశించి పోయినటువంటి వారిలో నశించిన దానిని వెలకి రక్షించుటకు దేవుడు ఈ లోకంలో వచ్చాడు. అయితే మరి ఇక్కడ మనం చూసినటువంటి రీతిగా నశించుతున్న వారికి సిలువ అనేది వెరితనము, రక్షించబడుతున్నటువంటి వారికి దేవుని శక్తి అని చెప్పేసి మనం వాక్యంలో చదివాము. కాబట్టి మొదటి దొంగ నశించుతున్నటువంటి వ్యక్తితో సమానంగా ఉన్నాడే కాబట్టి అతను దేవుని వైపు సిలువ వైపు చూడలేదు. మరి రెండవ దొంగ దేవుని వైపు చూశాడు కాబట్టి అతన్ని మరి క్షమించబడి మరి యొక్క దేవునితో ఉండటానికి భాగ్యమును సంపాదించుకున్నట్టుగా మనం చూడగలము. దేవుని యొక్క సిలువ యొక్క శక్తి ఎంత గొప్పదనేది మనము ఈ యొక్క విషయాన్ని బట్టి మనం ధ్యానించగలుగుతాము. ఇంకా మరి లూకా సువార్తలో ఒక మాట గమనించినట్లయితే ఎవడైనాను నా సిలువను మోసికొని అని చెప్పేసి దేవుని గ్రంథంలో మనం చూడగలము. మరి ఒకసారి దయచేసి గమనించినట్లయితే చదువుతాను. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం ఒకసారి దయచేసి నేను చదువుతాను, గమనించండి. మరి ఎవడైనాను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము. కాబట్టి నశించుచున్నటువంటి వాడు వ్యక్తి దేవుని సిలువను మోసుకొని వెళ్ళలేడు కాబట్టి వాడు నశించిపోతున్నాడు. కాబట్టి తను అదే మార్గంలో సైతాన్ యొక్క మార్గంలోనే వెళుతుంటున్నాడు. కాబట్టి ఎవరైతే మరి ఎవరికైతే శక్తి దేవుని యొక్క రక్షించబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని వైపు చూస్తున్నారు, వారు దేవుని యొక్క సిలువను మోసుకొని మరి ఆయన ఇచ్చేటువంటి రక్షణ మార్గంలోనికి ప్రయాణిస్తున్నారని చెప్పేసి మనం ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి వారం ఉంటున్నాము. కాబట్టి నశించుతున్నటువంటి వ్యక్తికి మనం ఎంత చెప్పినా కూడా అది యొక్క వెరితనంగానే అనిపిస్తుంటుంది. కానీ సిలువను గురించి మనం ఎంత చెప్పినా కూడా, దేవుని గురించి ఎంత చెప్పినా కూడా వారికి ఒక వెరితనముగా లేకపోతే ఇంకా వారికి ఎట్లా ఉంటుందంటే వెటకారం అనేటువంటి విధంగా వాళ్ళు భావిస్తారు. కానీ మనం చెప్పేటువంటి విషయాలు వాళ్ళు ఏమాత్రం కూడా గ్రహించరు. కానీ రక్షింపబడుతున్నటువంటి వారికి సిలువను గురించి మనము ధ్యానించినప్పుడు, మనం చెప్పినప్పుడు వారికి ఆ యొక్క హృదయంలో అటువంటి రక్షణ ఆనందము కలుగుతుంది. కాబట్టి వారు దేవుని వైపు చూస్తారు, తర్వాత రక్షింపబడతారు. అటువంటి వ్యక్తులు దేవుని యొక్క సిలువను మోసుకొని వెళ్ళటానికి కూడా సిద్ధపడతారని చెప్పేసి ఈ సందర్భంగా మనం దీని యొక్క వాక్యం ద్వారాగా హెచ్చరింపబడుతూ ఉంటున్నాము. కాబట్టి దేవుడి యొక్క సిలువ అనేది మన యొక్క పాపాలన్నింటినీ కూడా పరిష్కరించడానికి మరి ఈ యొక్క సిలువ ఆధారమై ఉంటున్నదని చెప్పేసి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాము. మరి సిలువపై తన కుమారుని మరణం ద్వారా మరి దేవుడు గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతి వ్యక్తి పాపాలను బాధలను మరి అలాగే దుఃఖాలన్నింటినీ కూడా పరిష్కరించి ప్రపంచంలోని ప్రతి వ్యక్తి స్థానంలో యేసుక్రీస్తును మరణించాడు. ఆయన సిలువపై చేసినటువంటి కార్యాలన్నీ మరి వ్యక్తిగతంగా స్వీకరిస్తే మన అవసరాలతో అన్నిటికీ కూడా సమాధానం లభిస్తుంది అని చెప్పేసి కూడా మనం వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉంటున్నాము. తర్వాత దేవుడు సిలువ ద్వారా తన యొక్క శక్తిని బహిర్గతం చేసినటువంటి మాట మనం ఇప్పుడు చదివినటువంటి మాట మరి నశించుచున్నటువంటి వారికి
వెరితనం కానీ రక్షింపబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి అని చెప్పేసి మనం చదివాము. అయితే ఈ యొక్క మాటను గురించి మరి రోమా పత్రికలు కూడా మరి అపోస్తులైనటువంటి పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే రోమా పత్రికలో కూడా రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఒకసారి గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నదని చెప్పేసి మరి పౌలు భక్తుడు రాస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాము. దేవుని యొక్క శక్తిని గురించి మరి నశించుతున్నటువంటి వారికి వెరితనముగా ఉంటుంది, కానీ రక్షింపబడుతున్నటువంటి వారికి దేవుని శక్తి. అయితే ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నటువంటి మాట, ప్రతి వానికి అంటే మొదట యూదునికని తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా అంటే మొదట యూదునికి అలాగే గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని చెప్పేసి మరి పౌలు భక్తుడు సెలవిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క శిలువ యొక్క శక్తిని దేవుడు బహిర్గతపరుస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. అలాగే దేవుడు తన యొక్క ప్రేమను శిలువపై కనబరుస్తున్నట్టుగా కూడా మనము చూస్తుంటున్నాము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని చెప్పేసి ఇదే రోమా పత్రికలో పౌలు భక్తులు రాస్తున్నట్టుగా కూడా మనం చూడగలుగుతాము. దేవుడు తన యొక్క ప్రేమను శిలువపై కనబరుస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. అలాగే శిలువపై మన యొక్క దుఃఖాన్ని తొలగించినట్టుగా కూడా మనము చూడగలుగుతాము. ఎట్లా అంటే మరి నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమని చెప్పేసి మరి యెషయా భక్తుడు రాసినట్లుగా కూడా మనం చూడగలుగుతాము. కాబట్టి మన యొక్క దుఃఖాన్ని తొలగించడానికి మరి దేవుడు శిలువపై చేసినటువంటి యొక్క గొప్ప కార్యాన్ని కూడా మనం గమనించగలుగుతాము. అలాగే శిలువపై యేసు క్రీస్తు ప్రభు మన యొక్క పాపాలన్నిటినీ కూడా స్వీకరించినట్టుగా కూడా మనం చూడగలుగుతాము. ఈ యొక్క విషయాన్ని గురించి కూడా మరి యెషయా గ్రంథంలో రాయబడింది. అలాగే పేతురు భక్తుడు కూడా రాసినట్లుగా మనము చూడగలుగుతాము. దేవుని యొక్క శిలువ ద్వారానే నూతన సంబంధం అనేది మనిషికి దేవునికి ఏర్పడినట్టుగా కూడా మనం చూడగలుగుతాము. దేవుడు అతి పరిశుద్ధుడు, నీతిమంతుడైనందున పాపం మనల్ని ఆయన నుండి వేరు చేస్తుంది. అలాగే హృదయంలో పాపం ఉంచుకొని ఆయన సన్నిధిలో ఎవరు నిలవలేరు. అందుచేత యేసు మన పాపాల నిమిత్తము మన స్థానంలో శిలువ హింస పొందడం మాత్రమే కాదు, మనం దేవుణ్ణి వ్యక్తిగతంగా లభ్యమయ్యే ఆయన ప్రేమను, సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి మూలంగా సాధ్యమైంది అని చెప్పేసి ఈ యొక్క శిలువ దేవునికి మనకు ఒక మధ్యగా ఈ యొక్క సమాధానానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే మరి శిలువ ద్వారా మనము పాప క్షమాపణ పొందుతున్నామని చెప్పేసి కూడా మనము గమనించవలసిన వారమై ఉంటున్నాము. శిలువ ద్వారా పాప క్షమాపణ కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలుడు చెప్తున్నటువంటి మాట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నదని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తులకు మాత్రమే కాదు, కానీ సర్వలోకమునకు కూడా ఆయన శాంతిని అనుగ్రహించడానికి మరి యొక్క లోకంలోనికి వచ్చినాడు. ఆ యొక్క శిలువలో ఆయన యొక్క గొప్ప త్యాగమును చేసినట్లుగా శిలువ మరి మన యొక్క పాపాలను క్షమించడానికి సాదృశ్యంగా ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాకుండా శిలువపై చేసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగము ద్వారా మరి దేవుడు మనకు స్వాతంత్రాన్ని కూడా అనుగ్రహించి ఉంటున్నట్టుగా మనం గమనించగలము. కాబట్టి శిలువ అనేటువంటి విషయాన్ని మరి ధ్యానించడానికి మనం ఎప్పుడైతే ఈ యొక్క మందిరంలోనికి వచ్చి ఉన్నామో మరి అప్పుడే సైతాను కూడా మనల్ని అనేక విధాలుగా ఆటంకపరచడానికి మరి సిద్ధపడుతూ ఉంటుంది. అలాగే అది ఆటంకపరిచింది కూడా అని చెప్పేసి నేను భావించాను. కాబట్టి సైతాను మరి యొక్క క్రైస్తవులైనటువంటి మనలని ముఖ్యంగా ఈ యొక్క శ్రమల కాలంలో మరి అనేక మంది ఉపవాస ప్రార్థనలు జరుపుతూ ఉంటుండగా ఏదో ఒక విధంగా మరి సైతాను ఆటంకపరిచి మరి దేవుని వైపు చూడకుండా, దేవుని యొక్క మార్గంలో వెళ్లకుండా మరి అనేక విధములుగా ఆటంకపరిచి మరి
వారి యొక్క కార్యక్రమాలను ఆటంకపరిచేటువంటి విధంగానే సైతాన్ని కూడా ఆమె ఎప్పుడు కూడా మనకు ఆటంకపరుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారాగా ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి ద్వారాగా ఆ యొక్క సైతానును మనం జయించి మరి ఆ యొక్క సైతానుకు అపజయం కలుగజేయటకై మనం దేవునికి దగ్గరగా ఈ యొక్క ఉపవాస దినాలలో మనం ప్రార్థన చేయటం అంటే మరి దేవునికి దగ్గరగా ఉండి దేవునితో సంబంధం కలిగి దేవునితో మాట్లాడటం అనేది మనం గ్రహించవలసిన వారం ఉంటున్నాం. కాబట్టి సైతాను మనకు కలుగజేసేటువంటి ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క ఉపవాస దినాలలో మనము ఎదుర్కొంటకు దేవుడు మనకు మరి ధైర్యాన్ని అలాగే మరి సహనాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పేసి మరి వాక్యం ద్వారా మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాము. కాబట్టి ఇతమేతరమే కాకుండా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను అని చెప్పేసి కూడా పౌలు భక్తుడు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. సైతాను యొక్క హస్తముల నుండి మనల్ని విడిపించి ఆ యొక్క అంధకారం అనే ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఆ యొక్క అంధకారం అనేది సైతానుకు సాదృశ్యము, అలాగే వెలుగు అనేది దేవునికి సాదృశ్యంగా మనకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని చేసడానికి సైతాను యొక్క శక్తుల నుండి ఆ యొక్క కమంద హస్తాల నుండి మనకు విడుదలను కలుగజేస్తున్నాడు. ఆ యొక్క శిలువ ద్వారా మాత్రమే ఆ యొక్క కార్యాన్ని చేయగలుగుతున్నాడు అని చెప్పేసి మనం వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాము. అలాగే మరి ప్రేమ న్యాయము అనేటువంటి రెండు కూడా శిలువ వద్ద కలుసుకుంటున్నట్టుగా కూడా మనం చూస్తుంటున్నాము. మరి అంతకు ముందుగా విరోధులైనటువంటి హేరోదు పిలాతులు కూడా విరోధులుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఈ యొక్క తీర్పు సమయంలో వారిద్దరు కూడా స్నేహితులైనట్టుగా వారిద్దరిని కూడా దేవుడు ఆ సమయంలో కూడా విరోధులైనటువంటి వారిద్దరిని కూడా కలిపి వారిద్దరు స్నేహితులైనట్టుగా కూడా దేవుడు ఆ సమయంలో శిలువ ద్వారా జరిగించినట్టుగా కూడా మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని ప్రేమ ఆయన న్యాయ తీర్పు కలుసుకున్న స్థలము శిలువ. పాపానికి శిక్ష రక్తాన్ని చిందించే మరణమేమన్నది ఆయన న్యాయ తీర్పు ఆదేశము. ఆయన ఇచ్చిన ఆదేశాన్ని ఆయన ప్రేమ తీర్చింది. దేవుని కుమారుడైన యేసు స్థానంలో మరణించాడని చెప్పేసి. కాబట్టి ఆ సమయంలో కూడా శిలువ వేయబడక ముందు జరిగినటువంటి తీర్పులో మరి ఆ యొక్క ఇరువురిని కూడా దేవుడు స్నేహితులనుగా విరోధులై ఉన్నటువంటి వారిని కూడా శిలువ ద్వారాగా ఆయన చూపించినటువంటి ప్రేమ ద్వారాగా వారిద్దరు కూడా మరి స్నేహితులై కలుసుకున్నట్టుగా కూడా మనం వాక్యంలో చూడగలుగుతుంటున్నాము. కాబట్టి దేవుడు చేసినటువంటి ఈ యొక్క శిలువ త్యాగం ద్వారా దేవుడు ఆ యొక్క మోషే కాలంలో జరిగించినటువంటి యొక్క కార్యము ఏ విధంగా అయితే మనుష్య కుమారుడు మరి యొక్క ఇత్తడి సర్పము చూసి మనుషులు ఏ విధంగా అయితే బ్రతికారో మరి అలాగే మనుష్య కుమారుడు శిలువ వేయబడినప్పుడు ఆ శిలువలో ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగాన్ని చూసి మరి అనేక మంది ఆ సమయంలో అయ్యగారు చెప్పినటువంటి రీతిగా ఆ సమయంలో అనేకులు స్త్రీలు మాత్రమే ఉండి అక్కడ వారు మరి ఎంతగానో గొప్పగా ఏడ్చి గొల్లుపెట్టి మరి వాళ్ళు తమ హృదయాలను బాధ పెట్టి ఏడ్చినట్టుగా కూడా మనం చూడగలుగుతాము. కానీ ఆ సమయంలో గమనించినట్లయితే నిజంగా పురుషులైతే ఎవరు లేరు, కానీ అక్కడ అందరూ కూడా స్త్రీలు మాత్రమే ఉన్నట్టుగా కూడా మనం చూస్తాము. కాబట్టి వారు ఎంతగా బాధపడి ఎంతగానో ఏడ్చారు. అంత మాత్రమే కాకుండా తిరిగి ఆయన పునరుద్ధరణైనటువంటి విషయాన్ని కూడా మొదటగా చూసినటువంటి వారు కూడా వారే. అంత చీకట్లో కూడా మరి వారు తెగించి భయపడకుండా ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళడానికి కూడా దేవుడు వారికి ఆధిక్యతను ఇచ్చినాడు. మరి ఎక్కడ కూడా ఏ యొక్క స్థలంలో ఏ మందిరాలలో చూసినప్పటికీ కూడా ఏ యొక్క స్వస్థత కూటాలలో గమనించినట్లయితే కూడా మరి దాదాపు 60 నుంచి 70% మంది స్త్రీలే కనిపిస్తారు, కానీ 20-30% మాత్రమే పురుషులు కనిపిస్తూ ఉంటారు. ఇది మనం అందరం కూడా ఒప్పుకోక తప్పదు, మనం నిజంగా చూస్తున్నటువంటి సంగతే. ఇప్పుడు కేవలం మన సంఘంలో ఇప్పుడు మనం గమనించినట్లయితే మరి ఒక ఎంత సింగిల్ డిజిట్లోనే మనం ఉన్నాం, డబల్ డిజిట్లే కూడా వెళ్ళదు. ఇదే ఉదాహరణ, ఇంతకంటే మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి దీని ప్రకారమే పెద్ద పెద్ద సంఘాలలో కూడా గమనించినట్లయితే దాని రేషియో అదే విధంగా ఉంటుంది. కాబట్టి స్త్రీలకు ఇచ్చినటువంటి ఆ యొక్క ధన్యతను దేవుడు మరి ఎంతగా చెప్పని అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క శిలువ ద్వారా చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యం ద్వారాగా దేవుడు విరోధులైనటువంటి వారిని కూడా స్నేహితులుగా చేశాడు. సైతాను యొక్క బంధకంలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. మరి అలాగే మనకు శిలువ ద్వారా స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి శిలువ యొక్క శక్తి
ఎంత గొప్పదని చెప్పేసి మనం ధ్యానించక తప్పదు. మరి కాబట్టి నశించుతున్నటువంటి వారి వలె కాకుండా మరి రక్షింపబడుతున్నటువంటి వారముగా ఉండి ఆయన సిలువను మోసుకొని అని చెప్పేసి ప్రత్యేకంగా రాయబడింది. ఎత్తుకొని అని చెప్పేసి రాయబడలేదు, మోసుకొని అని దేవుని గ్రంథంలో రాయబడింది. కాబట్టి సిలువను మరి మోసుకొని మరి ఆయనను వెంబడించేటువంటి వారముగా మనం ఉండి రక్షింపబడుతున్నటువంటి వారిలో ఉండాలని చెప్పేసి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఆ యొక్క గుంపులో ఉండటానికి, ఆ యొక్క గుంపులో ఉండు వారముగా ఉండాలని చెప్పేసి కూడా మనము ఈ యొక్క చిన్న సంఘం అయినప్పటికీ కూడా మరి చిన్న సంఘము దేవుని దృష్టిలో సంఘము సంఖ్య కాదు ముఖ్యము. దేవుడు మొదటగానే తన యొక్క వాక్యంలో సెలవిచ్చినటువంటి మాట, ఎచ్చట 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో అచ్చట మరి నేను ఉంటానని చెప్పేసి దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి 2-3 అని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు, 100, 10 అని చెప్పేసి కూడా దేవుడు చెప్పలేదు. కాబట్టి దేవునికి మరి ఈ విషయం ముందుగానే తెలుసు. ఎందుకంటే ఇటువంటి చిన్న సంఘాలు ఉంటాయని తెలుసు, అలాగే మరి చిన్న చిన్న కుటుంబాలుగా ఉంటాయని కూడా తెలుసు. కాబట్టి దేవుడు మొదటిగానే ఎచ్చట 2-3 అని చెప్పేసి దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి మన సంఘం మన దృష్టిలో చిన్న సంఘం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అది పెద్ద సంఘమై ఉండవచ్చునేమో అని నేను అనుకుంటాను ఒకవేళ. ఎందుకంటే మరి దేవుడు మరి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం మరి ప్రతిసారి కూడా మనం ధ్యానిస్తూనే ఉంటాము. మరి అయ్యగారు కూడా ఇప్పుడు కూడా ప్రార్థనలో కూడా మరి జ్ఞాపకం చేసుకున్నారు. మరి మాసిదోనియా సంఘం అనేది ఎంతో చిన్న సంఘం అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడింది. కానీ వారు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలను గురించి మాత్రము వారు దాతృత్వం కలిగి మరి వారు ఇచ్చినటువంటిది అడిగిన దానికంటే కూడా వారు ఎక్కువగా ఇచ్చారని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి చిన్న సంఘం అయితే వారి స్తోమతకు తగినట్టుగా వారు ఇవ్వలేదు, వారి స్తోమత కంటే మించి ఇచ్చినట్టుగా దేవుని గ్రంథంలో రాయబడింది. మరి సంఘము సంఖ్యతోటి ముఖ్యం కాదు, కానీ మరి హృదయము ముఖ్యం. హృదయం ఎంత విశాలమైనదని చెప్పేసి దేవుడు ఇక్కడ చూస్తున్నట్టుగా మనం గమనిస్తుంటున్నాము. కానీ చిన్న సంఘం అని చెప్పేసి మనం కుచితమైనటువంటి స్వభావము లేకపోతే చిన్న మరి స్వభావం కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు చెప్పడం లేదు. కానీ మరి చిన్న సంఘమైనప్పటికీ ధారాళమైనటువంటి మనస్సు కలిగి దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క శిలువను మోసుకొని వెళ్ళటానికి మరి ఆ యొక్క గొప్ప హృదయం కలిగినటువంటి వారై మరి ధారాళమైనటువంటి హృదయం కలిగిన వారై ఉండాలని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. మరి అటువంటి యొక్క కృపను మరి దేవుడు ఆ విధంగా మరి ఈ యొక్క చిన్న సంఘమైనప్పటికీ కూడా మరి మాసిదోనియా సంఘం వల్లే మన యొక్క సంఘాన్ని వాడుకుంటున్నాడని చెప్పేసి నేను అనుకుంటుంటాను. ఎందుకంటే మరి యొక్క చిన్న సంఘంలో జరిగించుతున్నటువంటి దేవుడు మన ద్వారా జరిగించుతున్నటువంటి కార్యాలను మనం గమనించినట్లయితే మరి మన స్తోమతకు మానవులుగా మనం గమనించినట్లయితే మన స్తోమతకు అవి మనకు చేయవలసినటువంటి కార్యములు కాదు. మనం మామూలుగా చెప్పాలంటే మనకు శక్తికి మించినటువంటి కార్యములే. అయినప్పటికీ కూడా దేవుడు తన మహాకృప చేత మరి ఆ యొక్క గొప్ప కార్యములను ఆయనే జరిగించుతున్నాడు. కానీ జరిగించేటువంటి వారము మనం ఏమాత్రం కూడా కాదు. కాబట్టి వారు ఆ యొక్క మాసిదోనియా సంఘము అడిగిన దానికంటే వారు ధారాళంగా ఏ విధంగా మరి ఇచ్చి దేవుని గ్రంథంలో శాశ్వతంగా ఏ విధంగా అయితే నిలిచారో ఈ యొక్క సర్వజన ఆరాధన మందిరము అనేటువంటి ఈ యొక్క చిన్న సంఘము కూడా దేవుని యొక్క సేవలో దేవుని యొక్క శిలువను మోసుకొని ఆ విధంగా దేవుని యొక్క రక్షణ మార్గంలో నడవటానికి మరి ఎక్కువగా దేవుని యొక్క సేవలో వాడబడాలని చెప్పేసి దేవుడు ఈ యొక్క చిన్న సంఘాన్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటాను. కాబట్టి అంధకార సంబంధమైనటువంటి మనలను తన అధికారం వలన విడుదల చేయటానికి, తర్వాత ఇహలోక రాజ్య నివాసులమైనటువంటి మనకు ఆయన రాజ్య నివాసులుగా చేయటానికి, తర్వాత పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఆయన శక్తి ద్వారా మనకు అనుగ్రహించుతున్నాడు అని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి మరి మనము చేయవలసినటువంటి కార్యము శిలువలో యేసుక్రీస్తు మరి మన కొరకు చనిపోయినాడు, మన పాపాల నిమిత్తము చనిపోయినాడు అని చెప్పేసి మనము గ్రహించి మన పాపాలను గురించి మనం తెలుసుకొని ఒప్పుకొని మరి పశ్చాత్తాప మనస్సు కలిగినటువంటి వారమై ఈ యొక్క శ్రమల కాలంలో మరి ముఖ్యంగా ఈ యొక్క 40 దినములు మరి గడిచినటువంటి మాసం 13వ తారీఖు నుండి మనం యొక్క శ్రమల దినాలని ఆచరిస్తుంటున్నాము. కాబట్టి ఈ యొక్క శ్రమల దినాలన్నింటిలో కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి శ్రమల దినాలలో మాత్రమే కాదు కానీ మరి ప్రతిదినము భయభక్తులు కలిగి దేవుని యందు జీవించాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. మరి ముఖ్యంగా ఈ యొక్క శ్రమల కాలం అనేప్పటికీ సైతాను మనకు
మామూలు దినాల కంటే కూడా ఎక్కువగా మనకు ఆటంకం కలిగిస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క శ్రమల కాలంలో మరి ఎక్కువగా దేవునితో ఎక్కువ సంబంధం కలిగి మరి మనం ప్రార్థనలో ఎక్కువ కాలం గడిపినట్లయితే సైతాను యొక్క శక్తులకు మనం దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు సిలువలో చనిపోయినప్పుడు దేవుడు నా కొరకు చేసిన దానిని నేను ఈరోజు సంపూర్తిగా నమ్ముతున్నాను. నా పాప శిక్షను ఆయన అనుభవించాడని విశ్వసించాలని చెప్పేసి దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. అదేవిధంగా మరి దేవుడు నాకు ఇచ్చేటువంటి పాప క్షమాపణ నేను గైకొంటున్నానని చెప్పేసి మనము ఒప్పుకోవాల్సిన వారమై ఉంటున్నాము. తర్వాత దీని ద్వారా నాకు ఆయనతో కలిగిన సంబంధానికి మరి మనందరికీ కూడా దేవుని ద్వారా మరి శిలువ ద్వారా దేవునితో మనకు కలిగినటువంటి ఈ యొక్క సంబంధం అనేది కేవలం శిలువ ద్వారానే కలుగుతుంది, కానీ మరి దేని ద్వారా కాదు. కాబట్టి శిలువ ద్వారా దేవునితో మనకు కలిగినటువంటి ఈ యొక్క సంబంధానికి మనందరం కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నామని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి నశించుతున్నటువంటి వారికి వెరితనముగా ఉండవచ్చునేమో, కానీ రక్షింపబడుతున్నటువంటి వారికి మనకు దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నదని చెప్పేసి ఈ యొక్క శిలువ శక్తిని గురించి దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క శిలువ శక్తిని గమనించినటువంటి వారమై దేవుని యొక్క శిలువను మోసుకొని ప్రతినిత్యము ఆయన శిష్యులముగా నా శిలువను మోసుకొని నన్ను వెంబడింపడివాడు నాకు శిష్యుడు కానేరడు అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడంటే ఆయన శిష్యులము కావాలంటే మనం తప్పనిసరిగా ఆయన శిలువను మోసుకొని ఆయనను వెంబడింపవలసిన వారమై ఉంటున్నామని చెప్పేసి దేవుడు యొక్క సందర్భంగా మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి మరి ఆయన శిలువ ద్వారా మనకు మన యొక్క పాపాలని స్వీకరించాడు, శిలువ ద్వారా మనకి క్షమాపణ కలుగజేశాడు, శిలువ ద్వారా మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు, అలాగే శిలువ ద్వారా మనకు సైతాను నుండి విడుదలను అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి ఇన్ని యొక్క గొప్ప కార్యాలను మనం ధ్యానించి మనం చేయవలసింది ఆయన యొక్క శిలువను మోసుకొని ఆయనను వెంబడిస్తూ ఆయన శిష్యులము కావాలని చెప్పేసి దేవుడు ఈ సందర్భంగా మనల్ని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు ఇక్కడ కూడుకున్నటువంటి మనందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుడి యొక్క వాక్యము దీవించును గాక.